తంగలాన్. ఈ పేరు గత 4 రోజులుగా మన ఆంధ్ర తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఎందుకంటే రీసెంట్గా ఈ తంగలాన్ అనే పేరు మీదుగా ఒక సినిమా అనేది రిలీజ్ అయింది. ఈ తంగలాన్ అంటే ఎవరు, అసలు వాళ్ళ చరిత్ర ఏమిటి అని మనం ఈరోజు ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఈ తంగలాన్స్ అంటే తమిళనాడులోని ఒక షెడ్యూల్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక తెగ. ఈ షెడ్యూల్ కమ్యూనిటీస్ ఎవరు అని మీరు నన్ను అడిగినట్లయితే, నేను ఆల్రెడీ పరయ్యర్ కమ్యూనిటీ గురించి నేను ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు చూడండి. ఈ పరయ్యర్ కమ్యూనిటీకి సంబంధించి ఈ తంగలాన్స్ అనేవాళ్ళు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాటిలో ఒక సబ్ కమ్యూనిటీ అనమాట. ఈ సబ్ కమ్యూనిటీకి సంబంధించిన ఈ పరయ్యర్స్లో ఈ తంగలాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక కీలకమైన పాత్ర పోషించారు. ఈ పరయ్యర్ కమ్యూనిటీలో ఈ తంగలాన్స్ అనేవాళ్ళు ఒక కీలకమైన పాత్రను పోషించేవాళ్ళు. ఈ కీలకమైన పాత్ర ఏమిటి అని మీరు నన్ను అడిగినట్లయితే, వీళ్ళు ఈ పరయ్యర్ కమ్యూనిటీ మొత్తానికి వీళ్ళు గార్డియన్స్, అంటే వీళ్ళే పెద్దలు. అంటే వీళ్ళు కొన్ని ఆచార కార్యక్రమాలు వీటన్నిటికి సంబంధించిన ఏ అయితే కట్టుబాట్లు ఉన్నాయో ఆ కట్టుబాట్లకు సంబంధించినవన్నీ వీళ్ళే చూసుకునేవాళ్ళు. ఈ యొక్క సంఘం ఏదైతే ఉందో, ఈ పరయ్యర్ అనే సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘం మొత్తానికి వీళ్ళే నాయకులు. ఇంకా వీళ్ళ యొక్క పని ఏంటి అని మీరు నన్ను అడిగినట్లయితే, వీళ్ళ యొక్క పని ఏంటి అంటే, వీళ్ళు గ్రామానికి సంబంధించి రక్షణ బాధ్యతను వ్యవహరించేవాళ్ళు. అంటే గ్రామీణ వ్యవస్థలో అప్పట్లో గ్రామానికి సంబంధించి వీళ్ళు ఈ పరయ్యర్స్లో ఈ తంగలాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గ్రామ రక్షకులుగా పెట్టుకునేవాళ్ళు అప్పట్లో. ఇంకోటి ఏంటంటే, వీళ్ళల్లో ఈ పరయ్యర్ కమ్యూనిటీకి సంబంధించి వీళ్ళు అనేక రకాలైన పనులు చేసేవాళ్ళు. ఏంటి అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, అలాగే వీళ్ళలో నేత పని కూడా చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఈ తాంగలాన్స్లో వీళ్ళ యొక్క చరిత్ర చాలా పురాతనమైన చరిత్ర అన్నమాట. ఎందుకంటే వీళ్ళందరూ ఒకప్పుడు ఈ భారతదేశంని పాలించిన వాళ్ళు అనమాట. ఒక్కొక్క ప్రాంతాన్ని వీళ్ళు పాలించారనమాట అప్పట్లో మన భారతదేశాన్ని. ఇప్పుడు మీరు కేజీఎఫ్ గురించి మీరు వినే ఉంటారు. ఆల్రెడీ ఈ తంగలాన్ అనే సినిమా చూసిన వాళ్ళకి ఈ కేజీఎఫ్ గురించి ఒక ఐడియా అనేది ఉంటుంది. ఈ కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్. అంటే అప్పట్లో ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్కి సంబంధించి ఈ గనులు, ఈ బంగారపు గనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఈ తాంగలాన్ పరయ్యర్సే ఓనర్స్గా ఉండేవాళ్ళు. అంటే వీళ్ళందరూ దానికి యజమానులుగా ఉండేవాళ్ళు అనమాట. ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని మొత్తానికి వీళ్ళందరూ యజమానులుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ సంపద మొత్తం వీళ్ళదే. వీళ్ళే ఆ కేజీఎఫ్కి రాజులు, కింగ్స్ అనమాట. ఈ శక్యముని అని మీరు ఈ తాంగలాన్ సినిమా చూసిన వాళ్ళు అందరూ ఈ శక్యముని అనే ఒక బుద్ధుడు బొమ్మ చూపిస్తారు. ఈ శక్యముని వంశస్థులే ఈ తాంగలాన్స్. ఇప్పటికీ తమిళనాడులో మీరు ఒకసారి వెళ్ళి గమనించండి, ఈ పరయ్యర్ కమ్యూనిటీ వాళ్ళ పేర్ల వెనక శక్య అని పెట్టుకుంటున్నారు ఇప్పటికి కూడా. ఈ శక్య పరయ్యర్సే ఈ తాంగలాన్స్ అన్నమాట. ఈ తాంగలాన్స్, ఈ పరయ్యర్స్ వీళ్ళందరూ శక్య వంశానికి చెందిన వాళ్ళు. అంటే ఈ బుద్ధ భగవానుడు ఎవరైతే ఉన్నారో, శక్య వంశానికి సంబంధించిన బుద్ధుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశస్థులే ఈ పరయ్యర్ కమ్యూనిటీ వాళ్ళు. వాళ్ళే మన తెలుగు రాష్ట్రాల్లో మన్నెపు మాలలుగా పిలుస్తున్నారు వాళ్ళని. ఈ పరయ్యర్స్నే మన తెలుగు రాష్ట్రాల్లో మన్నెపు మాలలుగా పిలుస్తున్నారు. వీళ్ళందరూ గిరిజన మూలాలకు సంబంధించి వీళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళు మన తెలుగు రాష్ట్రాలలో మాలల్లో ఒక సబ్ కమ్యూనిటీస్ అన్నమాట. ఈ పరయ్యర్స్ అనేవాళ్ళు వీళ్ళందరూ మాలలు, తమిళ రాష్ట్రానికి సంబంధించిన మాలలు. వీళ్ళు ముఖ్యంగా ఉన్నది అధికంగా వీళ్ళు నార్త్ తమిళనాడుకు వెళ్ళారనుకోండి, ఈ పరయ్యర్ కమ్యూనిటీ వాళ్ళే ముఖ్యంగా అక్కడ అధిక జనాభాలో ఉన్నారన్నమాట. అలాగే ఈ తాంగలాన్ పరయ్యర్ల యొక్క చరిత్ర గురించి మరి ముఖ్యంగా మనం పరిశీలించినట్లయితే, ఈ తాంగలాన్ల చరిత్ర అనేది చాలా అసాధారణంగా మనం భావించాలి. ఎందుకంటే అప్పట్లో మన భారతదేశంలో ఖనిజ సంపద అనేది చాలా అధికంగా ఉండేది. ఈ ఖనిజ సంపద అనేది మన భారతదేశంలో ఉండటం వలన మన భారతదేశం అనేది విదేశీ ఆక్రమణలకు గురైంది. దీని వలన మన భారతదేశం అనేది ఎంతో అభివృద్ధిని కోల్పోతూ వచ్చింది. అసలు ఈ విదేశీ ఆక్రమణలు ఏంటి అని మనం గమనించినట్లయితే, పూర్వం ఈ విదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన భారతదేశంలోని ఖనిజ సంపదను దోచుకోవడానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే మన భారతదేశంలో ఖనిజ సంపద అనేది ఎంతో ఎక్కువగా ఉండేది. దీని వలన
ఈ విదేశీ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన భారతదేశంపై దండెత్తి వచ్చేవాళ్ళు. అలా దండెత్తి వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే ముందు మనం కింగ్ అలెగ్జాండర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ కింగ్ అలెగ్జాండర్ అనే రాజు ఒక విదేశీ రాజు. ఈయన మన భారతదేశంలోని ఖనిజ సంపదను దోచుకోవడానికి, అలాగే కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోనికి తీసుకోవడానికి మన భారతదేశంపై దండెత్తి వచ్చినప్పుడు ఈయనను ఎదుర్కొన్న భారతీయ రాజు కింగ్ పురుషోత్తముడు ఒక తాంగలాన్ పరియర్. ఈ కింగ్ పోరస్ అని ఇంగ్లీష్ లిటరేచర్లో అంటారు. ఈ కింగ్ పోరస్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక తాంగలాన్ పరియర్ వంశానికి సంబంధించిన రాజు. అదేంటండి మీరు కులాలు అంటున్నారు, అసలు అలెగ్జాండర్ టైంలో అసలు కులాలు అనేవి లేవు కదా, కింగ్ పురుషోత్తముడు తాంగలాన్ పరియర్ సమాజానికి సంబంధించిన వాడు అంటున్నారు, అసలు దీని వెనుక ఎంత నిజం ఉంది అని మీరు నన్ను అడిగినట్లయితే మనం చోళుల శాసనాల ఆధారంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చోళులు తమ శాసనాల్లో 11వ శతాబ్దంలో ఈ పరియర్ అనేవాడు తమ శాసనాల్లో లిఖించడం జరిగింది. ఎందుకంటే ఈ పరియర్ అంటే ఒక కులం కానీ జాతి కానీ కానే కాదు. ఎందుకంటే ఈ పరియర్ అనేది ఒక స్థితిని సూచించే పేరు. ఎందుకంటే ఈ పరియర్ అనేది అప్పట్లో ఒక గొప్ప స్థితిని సూచించే పేరుగా ఉండేది. అప్పుడే వీళ్ళ యొక్క సమూహాలన్నిటినీ పరియర్ అంటారు. ఎందుకంటే ఒక రాజు స్థితి ఎలా ఉంటుందండి, ఒక రాజు స్థితి అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. అలా ఈ పరియర్కి ఒక హై లెవెల్ అనేది ఆ 11వ శతాబ్దానికి ముందు నుంచే ఉంది. దీనికి సంబంధించి చోళులు వాళ్ళ యొక్క శాసనాల్లో చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దీన్ని బట్టి ఈ పరియర్లు అనేవాళ్ళు ఒకప్పుడు కొన్ని ప్రాంతాలను పాలించిన ఒక రాజుల తెగగా వీళ్ళు వాళ్ళ యొక్క ఉనికిని చాటుకున్నారు. ఇంకా ఈ తాంగలాన్ పరియర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే మన భారతదేశంలోని ఖనిజ సంపదను కాపాడే బాధ్యత ఈ తాంగలాన్ పరియర్లే తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ విదేశీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన భారతదేశంలోని సంపదను దోచుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఈ ఖనిజ సంపదను కాపాడే బాధ్యత ఈ తాంగలాన్ పరియర్లు తీసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఈ తాంగలాన్ పరియర్లు అనేవాళ్ళు ఒక గొప్ప యోధులు. ఈ పరమ యోధులు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళను ఓడించి వాళ్ళని మళ్ళీ ఈ ప్రాంతం వైపు రానియకుండా చేసేవాళ్ళు. అంత గొప్ప యోధులు వీళ్ళందరూ. వీళ్ళు ఈ బంగారు గనులు, అలాగే ఈ వెండి గనులు, ఈ ఇనుము గనులు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో వాటిని కాపాడే బాధ్యత వీళ్ళే తీసుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ గనులు అనేవి ఎక్కువగా తవ్వటం వలన లోపల బంగారం అనేది ఈ భూమి గనుల్లో ఉంటుంది కదా, ఈ భూమి గనుల్లోని బంగారాన్ని ఎక్కువగా తీయటం వలన పూర్వం నుంచి ఇప్పుడు మీరు చూసుకుంటే మన వాతావరణ స్థితిగతులు అనేవి మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే లోపల ఉన్న ఖనిజ సంపద అనేది పోతే భూమి యొక్క పొర అనేది చాలా పలచనైపోతుంది. దీనివల్ల ఏంటంటే భూకంపాలు వచ్చి ఈ వాతావరణం కూడా చాలా మార్పులు అనేది చోటు చేసుకుంటుంది. దీనివల్ల ఈ భారతదేశ వాతావరణాన్ని కాపాడే బాధ్యత, ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడే బాధ్యత ఈ తాంగలాన్ పరియర్లు తీసుకునేవాళ్ళు. అందుకనే మీరు ఒక్కసారి ఈ తాంగలాన్ అనే సినిమా చూడండి. ఈ సినిమాలో కూడా చాలా క్లారిటీగా చెప్తారు. ఎందుకంటే ఈ అధికంగా మనం అనుకున్న దానికన్నా మనం ఎక్కువ ఆశపడి ఈ బంగారాన్ని భూమిలో నుంచి తీస్తే చివరికి మనమే ఎఫెక్ట్ అవుతామని చాలా క్లారిటీగా చెప్పారు ఈ యొక్క తాంగలాన్ అనే సినిమాలో. ఒకసారి మీరు చూడండి, ఒక్కసారి చూసి మీరు ఆలోచించండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మాల అంటామండి. ఇప్పుడు మాల అంటే మన సమాజంలో ఇప్పుడు ఇది ఒక డిగ్రేటరీ వర్డ్గా ఉంది. అంటే ఒక తక్కువ జాతికి సంబంధించిన వ్యక్తిని సూచించే పదంగా మాల అనేది మన సమాజంలో ఇప్పుడు ఉంది. అలాగే తమిళనాడులో పరై అని, పల్లర్ అని వాడతారు. ఇవి కూడా ఈ సమాజంలో తక్కువ వ్యక్తిని సూచించే పదాలుగా మనకు ఇప్పుడు సమాజంలో కనబడుతున్నాయి. కానీ ఇవన్నీ ఒకప్పుడు రాయల్ టైటిల్స్ అనమాట. రాయల్ టైటిల్స్ అంటే రాజులకు వాడే టైటిల్స్ అనమాట ఇవన్నీ. ఎందుకంటే ఈ ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు వీళ్ళు ఈ నాగులు ఎవరైతే ఉన్నారో ఈ నాగవంశికులను ముఖ్యంగా వాళ్ళు ఫోకస్ చేసి వీళ్ళని సమాజంలో ఒక డిగ్రేటరీ పర్సన్స్గా వాళ్ళు చిత్రీకరించారు. అంటే ఒక తక్కువ జాతికి సంబంధించిన వ్యక్తులుగా వాళ్ళని చిత్రీకరించి వాళ్ళని ఒక అణచబడిన వర్గంగా మన భారతీయ సమాజంలో వాళ్ళని చేర్చారు. వాళ్ళ యొక్క పేర్లను కూడా ఒక
అణచబడిన కులాలకి సంబంధించిన పేర్లుగా, అలాగే వాళ్ళని ఒక నీచమైన జాతికి సంబంధించిన పేర్లుగా వాళ్ళ పేర్లను మార్చేశారు. ఇప్పటికీ మాల అనేది కేరళ మలబార్ ఏరియాలో ఒక రాయల్ టైటిల్గా ఇప్పటికీ వాడతారు. ఎందుకంటే ఇది పెరుమాల్ అనే ఒక గాడ్కి సంబంధించిన పేరు. ఈ మాల అనేది ఒక పెరుమాల్ అనే గాడ్కి సంబంధించిన పేరు. ఎందుకంటే దీని రెఫరెన్స్ ఎక్కడుందని మీరు నన్ను అడుగుతారు. దీని రెఫరెన్స్ అనేది ది ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరత వర్ష అనే బుక్స్లో చాలా క్లుప్తంగా గుస్తావ్ ఒపెట్ సాల్మన్ అనే ఒక జర్మన్ చరిత్రకారుడు చాలా క్లుప్తంగా వివరించాడు. ఈ మాల అంటే ఒక రాయల్ టైటిల్ అని. దీని గురించి ఎవరికి తెలియదు. మన చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. మన చరిత్ర తెలియక ఇప్పటికే మనం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మన చరిత్రను తెలుసుకొని అసలు చరిత్ర ఏంటో మన సొసైటీకి చెప్పాలి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటే మాత్రం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.